నమస్తే వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఐఎంఏ ఆధ్వర్యంలో డాక్టర్ కొల్ల రామారావుకు ఘన నివాళి పెద్దబ్బాయి ఆసుపత్రిలో నిర్వహించిన సంతాప కార్యక్రమం. పట్టణంలో నిర్వహించిన మెగా లోక్ అదాలత్ 62 కేసులు పరిష్కరించినట్టు తెలిపిన జడ్జి నరేంద్రారెడ్డి. అంతర్రాష్ట్ర దొంగలు అరెస్ట్ మీడియా సమావేశంలో వెల్లడించిన రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి. ప్రతిభావంతులైన చిన్నారులకు సత్కారం శాఖ గ్రంథాలయంలో నిర్వహించిన కార్యక్రమం. డాక్టర్ పెద్దబ్బాయి ఆసుపత్రిలో ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ స్థానిక శాఖ ఆధ్వర్యంలో దివంగత వైద్యులు డాక్టర్ కొల్ల రామారావు సంస్మరణ కార్యక్రమం జరిగింది. ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ లావు అరుణ అధ్యక్ష వహించిన ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలువురు వైద్యులు పాల్గొని కొల్ల రామారావు వ్యక్తిత్వం వివరించారు. చిలకలూరిపేటలో తొలిసారిగా ఖరీదైన శస్త్రచికిత్స పరికరాలు తెచ్చిన మంచి శస్త్రచికిత్స నిపుణులు కొల్ల రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డాక్టర్ మధులత, రాష్ట్ర నాయకులు డాక్టర్ ముప్పాల హనుమంతరావుతో పాటుగా పలువురు వైద్యులు ఉన్నారు. కూడా పెట్టించుకొని అందరికీ స్నేహంగా ఉంది. మంచి సర్జన్గా కూడా పేరు గడించినటువంటి రామారావు గారు చనిపోవడం చాలా విషాదకరమైనటువంటిది. రామారావు గారు కర్నూలు మెడికల్ కాలేజీలో చదివారు. రామారావు గారు ఈ గంధి రామారావు గారు ఇద్దరు కూడా అక్కడి నుంచి వచ్చారు. మేము 75లో వచ్చాము. 2 ఇయర్స్ రోజుల తర్వాత ఏ సంవత్సరం ఆయన పెట్టింది. నేను 75 వచ్చాను, 79. అప్పటి నుంచి కూడా పెట్టినప్పటి నుంచి కూడా ప్రాక్టీస్ చాలా బాగుంది. అందరితో ఫ్రెండ్లీ ఉండేవాడు. ముఖ్యంగా పెద్దబ్బాయి గారు, గంధి రామారావు గారు రెగ్యులర్గా ఇక్కడ కూర్చొని రోజు పగలొస్తుంది కానీ సాయంత్రం కానీ వచ్చి రామచంద్రరావు గారు 73 ఇయర్స్ అంటే పెద్ద ఏజ్ కూడా కాదు. హార్ట్ అటాక్ రావడం, దాన్ని వాళ్ళు స్టెబిలైజ్ చేయలేకపోవడం అన్నీ వరుసగా జరిగి టేబుల్ మీదనే తను చనిపోవడం అనేది జరిగింది. తను వైద్య వృత్తిలో కూడా చాలా నిబద్ధతగా ఉండేవాడు. అందరూ చెప్పినట్టుగా కొత్త విధానాలని ముందుకు తీసుకురావడంలో ముందుండేవాడు. ఆ రోజు అల్ట్రాసౌండ్ కావచ్చు, గ్యాస్ట్రోస్కోప్ కావచ్చు, ఈవెన్ బ్లడ్ టెస్టులు ఓన్గా పెట్టుకోవడం కావచ్చు, తర్వాత బయట కూడా ఈ ఇండస్ట్రీస్ డెవలప్ చేసుకోవడం, దాంట్లో కూడా ఏదో ఒకటి కొత్త ప్రోడక్ట్స్ తయారు చేయాలని సంకల్పంతో తిరుగుతూ ఉండేవాడు. అన్నింటిలో కూడా ఆయన బాగానే రాణించారు. ఆయన చూసి అందరూ ముందుకు కూడా స్ఫూర్తితో ముందుకెళ్ళేవాడు. ఆయన చేస్తున్నాడు కదా, మనం ఎందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో తర్వాత అల్ట్రాసౌండ్స్ అందరూ తీసుకురావడం కానీ, తర్వాత మిగిలిన వాటిలో కూడా ముందుకి వెళ్ళడం కానీ జరిగింది. ప్రజలకు కూడా ఆయన చాలా తక్కువ ఖర్చుతోటి చాలా కరెక్ట్గా వైద్యం చేసేవాళ్ళు. ఆయన వైద్యాన్ని అందరూ కూడా మెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఆయన కోసం పేషెంట్ వెళ్ళి చూపించుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన ఎక్కువసేపు కూర్చోపోయినా కూడా అటువంటి వ్యక్తి అకాల మరణం చెందడం అనేది మన ఐఎంఏకి, వైద్య వృత్తికి, అదేవిధంగా డాక్టర్లందరికీ, ఈ చిలకలూరిపేట పరిశ్రమలో ఉన్న ప్రజలందరికీ కూడా తీరని లోటు. ఆ లోటుని ఎవరు పోర్చలేరు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ
అకాడమిక్ విద్యతో పాటు పోటీ పరీక్షలకు చిన్న తరగతుల నుండే తరబిది అవ్వవచ్చని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ అధ్యక్షులు షేక్ జాఫర్ అన్నారు. ఆదివారం స్థానిక శాఖ గ్రంథాలయంలో ప్రతిభావంతులైన ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు సత్కారం నిర్వహించారు. ముగ్గురు విద్యార్థులు బ్రాక్సిట్ ఏపీఆర్ఎస్ పోటీ పరీక్షల్లో విజేతలవ్వగా వారిని అభినందించారు. ముగ్గురు విద్యార్థులకు ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ షేక్ మస్తాన్ వలి ఆధ్వర్యంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో షేక్ కాళేశవలి, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు. పోటీ ప్రపంచం. ఈ పోటీ ప్రపంచంలో సక్సెస్ అవ్వాలంటే చిన్నప్పటి నుండే ఒక మంచి ప్రణాళిక వేసుకొని చదువుకుంటే విద్యార్థులు అనేది విజయం అనేది సాధిస్తారు. అకాడమిక్ విద్యతో పాటు పోటీ ప్రపంచంలో దాదాపుగా ఎక్కువ మంది పిల్లలు ఇటీవల కాలంలో బ్రాక్సిట్ అట్లాగే ఏపీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సెలక్షన్ అనేది జరుగుతున్నాయి. కాబట్టి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ ముగ్గురు విద్యార్థులు ఈ బ్రాక్సిట్కి నెక్స్ట్ ఏపీఆర్ఎస్ పాఠశాలలకు సెలక్షన్ అనేది జరిగింది. దానిని పురస్కరించుకొని ప్రముఖ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన షేక్ మస్తాన్ వలి గారు సహకారంతో ఈ చిన్నారిలకు ముగ్గురు విద్యార్థులకు సత్కారం అనేది శాఖ గ్రంథాలయంలో చేయటం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ అకాడమిక్ విద్యతో పాటు పోటీ ప్రపంచంలో రాణిస్తే వాళ్ళ యొక్క జీవితాలు అనేవి బాగా సక్సెస్ అనేది అవ్వగలుగుతారు. జాఫర్ గారు పిల్లలు సెలెక్ట్ అయ్యారని చెప్తే శుభాకాంక్షలు చెప్తాం, ఇలా సన్మానం చేస్తామంటే ఏదో ఈ చిరు మా నుంచి చిరు బహుమతి అనుకోండి. మేము ఈ శాఖ గ్రంథాలయంలోనే ఎన్నో సంవత్సరాలు చదువుకున్నాము. చదువు మా జీవితాన్ని చాలా అనుకోని విధంగా మార్పు చేసింది. దీనివల్ల నేను అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు పనిచేస్తున్నానంటే కేవలం ఇలా చదువుకోవటం వల్లనే, విద్య వలన మేము అంతర్జాతీయ స్థాయిలో పనిచేస్తున్నాము. యూకే పోలీస్కి సాఫ్ట్వేర్ని అందిస్తున్నాం. అట్లానే ఈ పిల్లలు కూడా రాబోయే తరాల్లో మన సమాజాన్ని కానీ మన దేశాన్ని కానీ బాగుపడాలంటే నేటి పిల్లలే రేపటి మన భవిష్యత్తు. వీళ్ళు చదువుకొని మరింత ఉన్నత స్థానాలకు వెళ్ళాలని, అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి మన ఊరికి కీర్తి ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ ఈ చిరు సన్మానం సత్కారం జరిగింది. ఓబీసీ మోర్చా పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీఆర్ నగర్ 6వ వార్డు 141వ బూత్ లో ప్రధాని మోదీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమం వీక్షించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిమూలం గురుస్వామితో పాటుగా పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీలక్ష్మి, భూలక్ష్మి, నరసమ్మ, సీతారామమ్మ బూత్ సభ్యులు పాల్గొన్నారు. అలాగే బూత్ నెంబర్ 22, 190 మరియు పోతవరంలో రాష్ట్ర ఓబీసీ ఉపాధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు సూచనతో నరేంద్ర మోదీ మన్ కీ బాత్ సందేశాన్ని విన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఓబీసీ అధ్యక్షులు కుప్పం కళ్యాణ దుర్గారావు, పట్టణ ఉపాధ్యక్షులు అడుసుమిల్లి వెంకటేశ్వరరావు, చిలకలూరిపేట రూరల్ మండలం మైనార్టీ అధ్యక్షులు పోతవరం సుభాని, ఆఫీస్ సెక్రటరీ గుమ్మ బాలకృష్ణ, రాయుడు, సాల్మన్, సాంబశివరావు తదితర నాయకులు పాల్గొన్నారు. పట్టణంలోని కోర్టు సముదాయంలో శనివారం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం జరిగింది. ఇందులో 62 కేసులు పరిష్కరించారు. వీటిలో 31 క్రిమినల్, 17 సివిల్, 5 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయి. మొత్తం 76,58,640 రూపాయలను అవార్డు కింద అందజేసినట్లు ఆ సంస్థ అధ్యక్షులు మరియు ప్రిన్సిపల్ సివిల్ జడ్జి కె నరేంద్రారెడ్డి తెలిపారు. హాజరైన న్యాయవాదులకు, సిబ్బందికి ఆయన కృతజ్ఞత తెలిపారు. వ్యసనాలకు బానిసలై దొంగతనాలు, దోపిడీలు చేస్తున్న 3 అంతర్రాష్ట్ర దొంగల్ని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి తన కార్యాలయంలో నిందితుల వివరాలు వెల్లడించారు. మంచిరెడ్డి చెరువు సమీపాన వాకింగ్ చేస్తున్న సలీం, జయంత్పై దాడి చేసి వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు లాక్కుని 3 వ్యక్తులు పారిపోయారు. రూరల్ పోలీసులు సాంకేతికత ఆధారంతో జోపూడి రాజేష్, షేక్ అబ్దుల్లా, భాషా, పాలడుగు నాగేశ్వరరావును పట్టుకున్నారు. వీరిపై వివిధ పోలీస్ స్టేషన్స్ లో అనేక కేసులు ఉండడంతో వీరిని అంతర్రాష్ట్ర దొంగలుగా గుర్తించారు. వీరిని రిమాండ్ కు తరలించినట్లు రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. 24వ తేదీ రాత్రి మన 52 ఎకరాలు టిట్కో హౌసెస్ దాటిన తర్వాత 100 ఎకరాల చెరువు దగ్గర ఒక 2 వ్యక్తులు అక్కడ వాకింగ్ అని వెళ్తారు.
వెళ్తే అక్కడ ఒక నలుగురు మద్యం సేవిస్తూ వీళ్ళని గమనించి వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇక్కడ ఎందుకున్నారు అని చెప్పి వాళ్ళతో ఈ కొత్త వాళ్ళు లాగా ఉన్నారు, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారని చెప్పి వాళ్ళని బెదిరించి వాళ్ళ అక్కడ ఉన్న కర్రలు తీసుకొని కొట్టి వాళ్ళ దగ్గర ఉండే సెల్ ఫోన్లు లాక్కొని వెళ్ళిపోతారు. దాని మేరకు మనం ఇది కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో కేసు రిజిస్టర్ చేసిన దాంట్లో దోపిడీ కింద కేసు నమోదు చేశాము. అలాగే ఈ కేసులో ఈ టైప్ కేసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు సంబంధించిన ఫోటోలు అనుమానితులుగా ఉండేవాళ్ళకి సస్పెక్ట్స్ ఫోటోలన్నీ గ్యాదర్ చేయడం వీళ్ళకి చూపించడం కూడా జరిగింది. దాంట్లో ఒక అతని ఫోటో వీళ్ళు గుర్తుపట్టడం జరిగింది. దానిలో భాగంగా వీళ్ళు ముద్దాయిల్ని మొత్తం నలుగురుగా గుర్తించడం జరిగింది. దాంట్లో దుకూడు రాజేష్, షేక్ అబ్దుల్ బాషా, అట్లాగే పాలడుగు నాగేశ్వరరావు అనే అతను, వీళ్ళు ముగ్గురు. ఈరోజు వీళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఉండే ఫోన్ రెండే ఉన్నాయో ఒక ఫోను వీళ్ళ దగ్గరికి సీజ్ చేయడం జరిగింది. ఇంకో ఫోను 4వ ముద్దాయి ఎవరైతే ఉన్నారు సుబాని అని అతని దగ్గర పెట్టామని చెప్పారు, అది కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే వీళ్ళు గతంలో కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. అట్లాగే వీళ్ళు మన తెలంగాణలో దామర్చర్ల అని విలేజ్ ఉంది, వాడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక వైన్ షాప్, ఈ శ్రీ వెంకటేశ్వర తిరుమల తిరుపతి వైన్ షాప్ అనేది ఉంది. వీళ్ళు నలుగురు కాకుండా ఇంకో ఇద్దరు కూడా కలిసి వెంకటేష్, మహేష్ అని వాళ్ళిద్దరితో పాటు కారులో వెళ్ళి డిసెంబర్ నెలలో, సంవత్సరం డిసెంబర్ నెలలో అక్కడ వెనక వైపు షట్టర్ని పగలగొట్టి ఒక 30 బాక్సులు మద్యంని అక్కడి నుంచి దొంగతనం చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకున్నారని మనం ఒప్పుదల దాంట్లో చెప్పడం జరిగింది కన్ఫెషన్లో. దాని ప్రకారం అక్కడ వాడపల్లి ఎస్ఐ కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు దీన్ని కేసు నమోదు చేస్తున్నారు ఆల్రెడీ. దాంట్లో ఈ కేసులో భాగంగా వాళ్ళు కూడా వాళ్ళ కేసులో వాళ్ళు తీసుకొని తర్వాత పీటీ వారెంట్ మీద తీసుకొని వాళ్ళు కూడా విచారించుకొని చోరీ సొత్తు ఏదైతే ఉందో బాటిల్స్ కానీ ఏదైతే అది వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. వీళ్ళని ఈరోజు డిమాండ్ చేయడం జరిగింది కోర్టు. భావ కవిత్వానికి బాటలు వేసి భావ కవిత్వ పితామహుడుగా పేరు పొందిన గొప్ప కవి రాయప్రోలు సుబ్బారావు అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పివి సుబ్బారావు అన్నారు. రాయప్రోలు జయంతి సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీరు బాపట్లలో జన్మించారన్నారు. శాంతినికేతన్లో రవీంద్రనాథ్ ఠాగూర్ వద్ద విద్యను అభ్యసించారన్నారు. లలిత తృణ కంకణం వంటి కావ్యాలు రాశారన్నారు. ఏ దేశం మేగినా ఎందుకాలిడినా వంటి అనేక దేశభక్తి గేయాలు రాసి భావ కవిత్వాన్ని పరిపుష్టితం చేశారని డాక్టర్ పివి కొనియాడారు. ఆధునిక కవితకు ప్రత్యేకించి ఆద్యుడైనటువంటి వాడు ఆచార్య రాయప్రోలు సుబ్బారావు గారు. ఆయన 1892 మార్చి 17వ తేదీన బాపట్ల తాలూకా గార్లపాళ్ళు జన్మించారు. ఆయన మేనమామ అవారు సుబ్రహ్మణ్య శాస్త్రి గొప్ప పండితుడు. ఆయన దగ్గరే సంస్కృత ఆంధ్ర భాషలు చదువుకున్నారు. తర్వాత క్రమేపీ ఆయన పాండిత్యాన్ని పెంపొందించుకున్నారు. ఆ పరిసరాలలో ఉన్నటువంటి ఈ కొత్తిమీర చేల మీద కుండ పదుగులతో తిరిగే గేదెల పైన తొలి రోజుల్లో ఆయన కవిత్వం రాసేవారు. క్రమేపీ ఆయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖకు ఆచార్యులయ్యారు. ఎందరో గొప్ప సాహితీవేత్తలను తీర్చిదిద్దిన మహనీయులు రాయప్రోలు. ఆధునిక ఆంధ్ర కవితకు ఆచార్యులుగా ఆయన సుప్రసిద్ధులయ్యారు. ఆయన రాసినటువంటి కావ్యాలు మాధురి దర్శనం, రమ్యాలోకనం వంటి వాటిని పద్యాల రూపంలో ఒక ఈ మేనిఫెస్టోలాగా కవిత్వానికి రూపొందించినటువంటి వ్యక్తి రాయప్రోలు సుబ్బారావు గారు. రాయప్రోలు వారు పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేది ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరాని తల్లి భూమి భారతిని ఏ పీఠమెక్కినా ఎవరెదురైనా అని పద్యం వెంటనే మనకు స్ఫురిస్తుంది. ఆయన దేశాభిమానంతో చెప్పినటువంటి ఈ పద్యం, ఆయన చెప్పినటువంటి ఈ పద్యాలు ప్రత్యేకించి నెల్లూరు మహాసభలో అక్కడ చాలా గొప్పగా ఆయన ఆ పద్యాలు పాడి వినిపించేప్పటికీ మంచి స్పందన వచ్చింది. రాయప్రోలు వారికి మంచి
గుర్తింపు వచ్చింది. ఈ ఆంధ్రావులైనటువంటి ఖండ కావ్యంలో దేశభక్తికి సంబంధించినటువంటి ఖండిక కూడా అందులో ఉన్నది. ఆయన ఆధునిక కవి అనగానే మనకు గురించే గొప్ప వ్యక్తి ఈ రాయప్రోలు వారు. ప్రత్యేకించి దేశభక్తి తత్వానికి మూల పురుషులు వారి మరి గురజాడ తర్వాత చెప్పుకోదగినటువంటి వ్యక్తి మరి ఆ రాయప్రోలు వారు మనకి పేరు తెలుగు కవిత్వకు సుసంపన్నం చేసినటువంటి దేశభక్తి కవులు ఆచార్య రాయప్రోలు వారు. ఏపీఎస్ ఆర్టీసీలో సూపరింటెండెంట్గా సేవలు అందించిన రాళ్లబండి సాయిరాం ఆదివారం ఉద్యోగ విరమణ చేశారు. వీరి అభినందన కార్యక్రమాన్ని స్థానిక శ్రీరస్తు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ డీఎం సింహాద్రి రాంబాబు మాట్లాడుతూ సాయిరాం సేవలు ప్రశంసనీయమన్నారు. పలువురు సహచరులు సాయిరాం చేసిన సేవలను కొనియాడారు. ఈరోజు సాయి పదవి విరమణ సందర్భంగా శుభాకాంక్షలు. ఎందుకంటే అఫిషియల్గా ఈజ్ రిటైరింగ్ ఫ్రమ్ సర్వీసెస్, బట్ హీ హాస్ టు డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్. ఎన్నో రకాలైన జాబ్స్ చేసి ఈ విధంగా ఆరోగ్యంగా రిటైర్ అవ్వడం అనేది చాలా అదృష్టం. వారికి దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చి పట్టణంలోని పెన్షనర్స్ హాల్లో సోమవారం సాయంత్రం 3 గంటలకు రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆ క్లబ్ నూతన అధ్యక్షులు శరత్ కుమార్ తెలియజేశారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రముఖ వైద్యులు డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ బలరామ కృష్ణ, తేజస్వి, డాక్టర్ మైథిలి, డాక్టర్ వరలక్ష్మిని సత్కరిస్తున్నట్లు తెలిపారు. కావున రోటరీ సభ్యులంతా హాజరు కావాలని శరత్ కుమార్ కోరారు. రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం 2024-25 సంవత్సరానికి గాను ప్రెసిడెంట్గా నేను ఎలక్ట్ అయి ఉన్నాను. ఈ సందర్భంగా జూలై 1వ తారీఖున అనగా రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా చిలకలూరిపేట పట్టణంలో మున్సిపాలిటీ రోడ్లో ఉన్నటువంటి పెన్షనర్స్ హాల్ నందు రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు క్లబ్ ఆనవాయితీ ప్రకారంగా డాక్టర్కి సన్మానం చేయడం నిర్ణయించడం జరిగింది. ఈ క్రమంలో భాగంగా రేపు 4 డాక్టర్లకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఈ సన్మాన కార్యక్రమంలో డాక్టర్ అరవపల్లి సురేష్ కుమార్ గారు ఒకరు, డాక్టర్ మైథిలి రాణి గారు ఒకరు, డాక్టర్ వరలక్ష్మి గారు ఒకరు మరియు డాక్టర్ ముప్పాళ్ళ బలరామకృష్ణ తేజస్వి గారు ఒకరు. ఈ నలుగురికి గాను రేపు మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల మధ్యలో సన్మాన కార్యక్రమం జరుగుతుంది రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం ఆధ్వర్యంలో. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా రోటరీ క్లబ్ ఆఫ్ పండరీపురం తరపున అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేసుకోవడం. ఎడ్లపాడు మండలం చెంగీస్ ఖాన్ పేటలోని శ్రీ వెన్నముద్ద వేణుగోపాలకృష్ణ స్వామి దేవస్థానంలో ఆదివారం భగవద్గీత పఠనం జరిగింది. పట్టణంలోని పండరీపురం కృష్ణానగర్ లో ఉన్న చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు నాయుడిని ప్రజలు అద్భుతమైన మెజారిటీతో గెలిపించి ముఖ్యమంత్రిని చేసిన సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోగినేని నాగేశ్వరరావు, పమ్మిడి సుబ్బారావు, మేడూరి వాసుదేవరావు, ఝాన్సీ లక్ష్మి, రాజేశ్వరి, రమాదేవి, ఉమాదేవి, శ్రీ లక్ష్మి, వాణి తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ న్యూస్.